183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఆల్ రౌండర్ రవి, లైక్ మై బ్రదర్. ఇప్పుడు రవితో చేయబోయే ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది జస్ట్ ఫర్ ఫన్ అంతే, వేరే ఏం లేదు. తను మిమిక్రీ ఆర్టిస్టు, చాలా బాగా రాణిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. మొదటి నుంచి అంతే, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గా చాలా బాగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అందుకోసం తనని ఇంకా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో, అలాగే కాసేపు మనం కూడా సరదాగా ఎంజాయ్ చేయాలన్న ఆ థాట్ తోటి చేయటమే తప్పించి ఎవరిని ఉద్దేశించి అయితే మాత్రం చేసింది కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి తనతో మాట్లాడదాం. నమస్తే రవి. నమస్తే అక్క. ఎలా ఉన్నావు అమ్మా? సూపర్ అక్క, బాగున్నాను అక్క. వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ చెప్పినట్టుంది. ఎస్ అక్క, అవును. ఒక డైలాగ్ చెప్పు ఫస్ట్ మా కోసం. ట్రైలర్ లో కూడా చూస్తూ ఉంటారు, చిరంజీవి గారు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారితో. తమ్ముడు ఎవరు అయితే గానీ సౌరవ్ రాదంటారు, పార్టీ పెట్టి నేను నష్టపోయేది చాలు, నువ్వు వ్యక్తిగతంగా పొత్తులతోటి రాజకీయాలకు కూడా నాకు నిజంగా ఇష్టం లేదు అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య నేను ఎవరి కోసమో కాపు కాయడానికి నేను ఈ పార్టీ పెట్టలేదు, నాకు వ్యక్తిగతంగా ప్రజల కోసం పోరాడడానికి, ప్రజలతో ముందుకెళ్ళడానికి కోసం మాత్రమే. ఈ విషయంలో నువ్వు అరవింద్ గారిని తీసుకొచ్చి మాట్లాడు, నాకు వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. పార్టీ నాది, ఇది ఎక్కడో విలీనం చేయడానికి కాదు, ప్రజల కోసం వెళ్ళడానికి. సూపర్. అసలు కంప్లీట్ గా మొత్తం మూవీ అంతా నువ్వే చెప్పావా? పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. అందులో సాంగ్ కూడా పాడాను పవన్ కళ్యాణ్ గారు వాయిస్ లో అండ్ మన చంద్రబాబు గారు వాయిస్ లో. అది చాలా శివ సినిమాలో ఉంటది కదా, ఆ బొటనీ క్లాస్ ముందు మ్యాట్ని ఆట ఉంది, ఆ బీజం తీసుకొని అజయ్ సార్ పాడించారు. బట్ సెన్సార్ ప్రాబ్లం వల్ల పాడి తీశారు. బట్ అయినా కూడా ఇద్దరు మాట్లాడుకుంటారు కామెడీగా. మాట్లాడుకునే డిస్కషన్ ని పాటలు పాడుకుంటూ ఫుల్ కామెడీ చేశారు. అది ఎలా ఉంటది. చంద్రబాబు గారు, ఏ తమ్ముడు, ఓహో తమ్ముడు, ఏదో ఒకటి చేద్దాం తమ్ముడు, అరే నిన్నటి వరకు మొన్నటి వరకు మనం కలిసి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం తమ్ముడు. ఓ బాబు, ఓహో బాబు, ఏదో ఒకటి చేద్దాం బాబు, అరే నిన్నటి కాదు, అరే రేపు కాదు, ఎల్లప్పుడూ నీతో నేను ఉంటానయ్యా బాబు. నువ్వు కొట్ట తమ్ముడు, అరే నువ్వు కొట్రా, నువ్వు కొట్ట తమ్ముడు, అరే నువ్వు కొట్టాలి, నేను చూడాలి. డబ్బు వస్తుంది మధ్యలో అనమాట. సార్ని అడిగాను, సార్ ఈ సాంగ్ ఉంటే చాలా బాగుండేది కదా, ఎందుకు తీస్తారని చెప్పేసి. అంటే యాక్చువల్లీ అక్కడ డ్యూరేషన్ ఒకటి, సెన్సార్ ప్రాబ్లం ఒకటి, దాని వల్ల తీస్తారు. సింక్ అవ్వలేదేమో సాంగ్ అక్కడ తీసేసి ఉంటారు. కాదు, అసలు నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్వి, మంచిగా మిమిక్రీలు చేసుకునేదానికి రాజకీయ పార్టీ నేతల్ని రాజకీయాల్లోకి వేలు పెట్టి నీకు అవసరమా అసలు? అంటే నేను యాక్చువల్లీ ఈ వాయిసెస్ పర్టికులర్ గా చేసే వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. బట్ సార్కి నేను ఎప్పటి నుంచో మొదటి నుంచి ఆయన సినిమాలకి నేను యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ వర్క్ చేస్తాను కాబట్టి ఈ పర్టికులర్ వ్యూహం ఆ సినిమాకి యాజ్ ఎ వాయిస్ యాక్టర్ గా నేను బాగా ఉపయోగించుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ మిమిక్రీ యాక్ట్స్ అనేది ఏదైనా కూడా సినిమా బేస్డ్ లో ఒక ప్రమోషన్. అంటే నేను ఒక కళాకారుని, నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆర్జీవి గారి దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. వేరే వాళ్ళు ఇంకో పొలిటికల్ మూవీ చేసిన అందులో కూడా నేను వెళ్ళి యాజ్ ఎ వాయిస్ యాక్టర్ గా నేను ఖచ్చితంగా చేస్తాను. పర్టికులర్ గా నేను ఒక వైసీపీకి యాంటీ కాదు, లేకపోతే టీడీపీకి పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్ కాదు, లేకపోతే వాళ్ళకే యాంటీ కాదు, ఎవరు ఫేవర్. యాజ్ ఏ ఒక కళాకారుడిగా ఆర్జీవి గారు నన్ను గుర్తించి, నా టాలెంట్ గుర్తించి అలా చేశారు కాబట్టి నేను అలా చేశాను. దానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆర్జీవి వత్తదు, ఆర్జీవి టీంలో కలిసిపోయాడు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పేటిఎం బ్యాచ్, పేటిఎం కుక్క, ఇలా రకరకాల మెసేజ్లు నాకు వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ ద్వారా వస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ ఆయన నీ మీద ట్వీట్ కూడా చేశారు కదా, నంబర్ 1 ఆర్టిస్ట్, సూపర్ డూపర్ అని చెప్పేసి. మరి ఇవన్నీ చూస్తే డౌట్ వస్తుంది అందరికి, ఆయనే కావాలని చెప్పి నీతో చేపిస్తున్నారని. ఓ పక్క ఆర్జీవి గారు అంటేనే వైసీపీ మనిషి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. మరి ఇప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ఉంటే నిన్ను కూడా అంటారు కదా, తప్పేముంది అనడంలో? అక్కడ ఏంటంటే ఫీల్ అవుతున్నావు అన్నారని. ఫీల్ ఏం కావట్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. నేను నిజంగా ఏదో వాళ్ళకి బ్యాచ్ అనో లేకపోతే ఇదనో. బేసిక్గా ఏంటంటే కనుక నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఐఎమ్ డూయింగ్ టు మై వర్క్. నా జాబ్ నేను చేశాను, అమౌంట్ నేను తీసుకున్నాను, నేను అక్కడ వర్క్ చేశాను. జస్ట్ ప్రొఫెషనల్ తప్ప అనుకుంటే పర్సనల్ ఏం లేదు. ఓటు ఎక్కడ ఉందమ్మా? నాకు ఓటు ఇక్కడే రాజకీయాలతో కూడా పని లేదు. అయితే 6 years నుంచి నేను ఓటు ఇక్కడ సంబంధం లేదు అసలు. ఆంధ్ర పాలిటిక్స్ కి నాకు అసలు సంబంధం లేదు. మరి ఇంకేంటి, అయితే నీ జస్ట్ నీ జాబ్ అంతే, నీ డ్యూటీ అది. ఓకే, రైట్. ప్రొఫెషనల్ గా చేస్తున్నావు. ప్రొఫెషనల్ గా వెళ్తుంది తప్ప కానీ తర్వాత ఈ మొన్న మధ్యన చూసానమ్మా, రేవంత్ రెడ్డి గారి వాయిస్ కూడా చేసినావు. అవునవును, రేవంత్ రెడ్డి గారి వాయిస్ నాకు బాగా అనిపించింది అది కూడా. కానీ ఎలక్షన్ టైమ్ లో బాగా హిట్ అయిపోతావు. అవునవును, ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా చాలా జనాలకి చాలా అవసరం అవుతాయి. అండ్ ఈ వాయిసెస్ ని ట్రాక్ చేయడం, వాయిసెస్ ని లీక్ చేయడం, కొంతమంది పార్టీలు చాలా డబ్బులతోటి ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవి కూడా ఉంటాయా? ఇవి కూడా ఉంటాయి. చాలా మంది తెలియదు ఏంటంటే మన యూట్యూబ్ లో
ఒక పొలిటీషియన్ ఆడియో లీక్ అయింది అంటారు. అవును అంటారు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది లీక్ అయింది కానీ అది నిజం వాయిస్లు కావని మనందరికి తెలుసు. కానీ అలా చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి పర్టిక్యులర్ పర్సన్ మిమిక్రీ ఆర్టిస్ట్లే. అట్లా మా చేత ఏం చేపిస్తారంటే కనుక పలానా పర్సన్ పలానా వ్యక్తి కోసం ఇలా డబ్బులు పంచడానికనో అతను నెగిటివ్ పోర్ట్రేట్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు. పర్టికులర్ ఓ పార్టీ అని కదా, అన్ని రకాల పార్టీ. ఆ టైంలో ఎలక్షన్ ఇలాంటి బాగుంటాయి, చాలా లక్షల ఆఫర్ వస్తాయి. బట్ మేము రిజెక్ట్ చేస్తాం. 15 lakhs 10 lakhs చాలా దూరంగా వస్తాయి అనమాట. బట్ మేము ఏం చేస్తామంటే కనుక దాన్ని వినేసి హ్యాపీగా స్కిప్ చేసుకుంటాం. ఇన్ కేసు కనుక అది బయట పడింది పలానా ఆర్టిస్ట్ చేస్తారని చెప్పేసి అంటే కెరియర్ పోతుందని చెప్పేసి దాన్ని చువర్ లెక్క పెట్టడమే ఇంకా లెక్క పెట్టడమే కదా అప్పుడు. సో ఒకసారి ఏది రేవంత్ రెడ్డి గారు వాయిస్. రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల మీద కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఇవాళ అయ్యా కొడుకులకి నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు చూస్తే కేసీఆర్ ముక్కు లెక్క ఉన్నాయి ఈ రోజు రోడ్లు. తెలంగాణలో అయ్యా కొడుకులు జాగిరి కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే చెప్తున్నా, మేము సీఎం అయిన తర్వాత రోడ్లు బాగు చేస్తాం, మహిళలకి ఉచితంగా బస్సులు ఇస్తాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో ఆ నిర్ణయం మీద మేము బేస్ అయి ముందుకెళ్తాం తప్ప మా నిర్ణయాలు ఏ మాత్రం మారదు. మొన్నటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, అదే మాదిరిగా ముందుకు పోతామని ఈ రోజు ప్రజలకు తెలియజేస్తున్నా. సూపర్. అసలు తర్వాత ఇంకోటి ఏదో చూసానమ్మా మొన్న మధ్యన నీది వీడియో, నాన్వేషణ. అది బేసిక్ డిఫరెంట్ గా మాడతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఒక దేశానికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆటగాళ్ళందరూ కూడా ఆట ఆడడానికి వచ్చారు. అరే మనుషులు మారండ్రా అంటే నేను మారనంటారు. అరే అన్నా నువ్వు అర్జున్ అంటారు, నేను అర్జున్ కాదురా, నెత్తి మీద 2 ఎంటుకలు లేవు, నేను హీరో ఏంట్రా, నేను హీరోని కాదురా బాబు, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి, వాళ్ళు మీకు హీరోలు. ప్రతి ఒక్కరు నా మీద పడి ఏడుస్తున్నారు. సమాజంలో చాలా మంది దొంగనా కొడుకులు ఉన్నారా, వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే గానీ సమాజం బాగుపడదు. మారండ్రా అంటే అయిపోయి నా మీద పడి ఏడుస్తారు. నేను ఏడ్చేస్తే మీకెందుకురా, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండిరా. ఈ రకంగా ఇలాగ నాన్వేషణ వాయిస్ ని ఇట్లా డిఫరెంట్ గా కొన్ని కొత్త కొత్త వాయిసెస్ తోటి మనం ప్రెజెంటేషన్. నువ్వు రెగ్యులర్ గా చేసే వాయిస్ల్లో విహెచ్ గారిది ఒకటి, తర్వాత కేఏ పాల్ గారిది ఒకటి, శర్మిల గారు, ఇవన్నీ బాలే ఉంటాయి, చాలా యూనిక్ గా ఉంటాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అవే అడుగుతారు. మరి అవే బాగుంటాయి కాబట్టి అవే అడుగుతారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా కొత్తగా ఇమిటేట్ చేసావా? నాన్వేషన్ ఒకటి ఇలాగా రేవంత్ రెడ్డి గారిది. అండ్ కొత్తగా ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ గారు వాయిస్ ని బేసిక్ మనం మర్చిపోయి నువ్వు డబ్బింగ్ ఏదో చెప్పావని విన్నాను. రాకేష్ మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు, చమ్మక్ చంద్ర గారు, అప్పారావు గారు, ఒక పెద్ద మూవీ అన్నమాట. ఆ మూవీలో జైల్లో ఒక కాంబినేషన్ ఉంటుంది. అందులో రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేశారనమాట. ఒక ఇతను డాన్స్ చూసి కొంతమంది చచ్చిపోతారు, కామెడీ పాత్ర అనమాట. తాగి డాన్స్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారని జైల్లో పెడతారు రాకేష్ మాస్టర్. ఆ కామెడీ పాత్రనైనా చాలా బాగా చేశారు. అప్పుడు జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్ఎల్ తోటి సిఎల్ తోటి మాట్లాడితే రాకేష్ మాస్టర్ ఫుల్ గా డ్రింక్ చేసి మై హౌస్ మ్యాన్సన్ హౌస్, అరే జఫ్ఫాలారా మారండ్రా, అరే మీ తల్లిదండ్రులు బాగా చూసుకుని, నా డాన్స్ వల్ల అమ్మ వీళ్ళ చచ్చిపోలేదమ్మా, నేను డాన్స్ వేయడం వల్ల కాదు, నేను ఎంతో డాన్స్ వేసి జనాలు బతికిస్తానంటే, అరే నా మాట అనుకుంటా నన్ను తీసుకొచ్చి జైలు, అరే జఫా మారండ్రా రే. ఇట్లాగా ఆయనలో ఉన్నటువంటి ఒక హస్కీ వాయిస్ ని తీసుకొని ఆ మూవీకి మొత్తాన్ని నువ్వే చెప్పావా? జస్ట్ ఒక సీన్. ఆ తర్వాత ఆయన లేకపోయిన తర్వాత ఆయన ఈ సినిమా యాక్ట్ చేసిన కొద్ది రోజులకి అది కరెక్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కి వచ్చింది. సో ఇంకా రిలీజ్ మూమెంట్ లో డబ్బింగ్ చెప్పాలి. ఇంకా వేరే వాళ్ళ వాయిస్ సెట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా డ్రింక్ చేసి ఉన్నారు ఆ క్యారెక్టర్ లో. ఆ క్యారెక్టర్ డ్రింక్ చేసే క్యారెక్టర్ అట్లా చేయాలని చెప్పేసి ఆయన ఫుల్ గా తాగి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది పూర్తిగా కాకపోయినా కొంతవరకు మ్యాచ్ చేయగలిగాను అనమాట. సో అది చెప్పిన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత మస్తు బాధ అనిపించింది. అరే నిజంగా ఈయన ఉంటే ఈ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చేది, మంచి పెద్ద మూవీ అది. కొన్ని వాయిస్లు నువ్వు బాగా నేను ఇందులో టాప్ అనుకున్న వాయిస్లు ఒక 10 వాయిస్లు చేయి స్పీడ్ గా నా కోసం. ఎక్కడికి వెళ్ళినా అడిగేది కొన్ని పర్టికులర్ కొన్ని వాయిసెస్ అడుగుతారు. ఆ 10 మీకోసం చేసి చూపిస్తాను. ముందుగా డివోషనల్ మిమిక్రీ ఇప్పుడు బాగా అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా. స్టార్టింగ్ లో చాగంటి గారిది, గరికిపాటి గారిది, చిరంజీవి స్వామి గారిది, బ్రదర్ షఫీ గారిది. కామెడీగా కావాలంటే కొంత మన కేఏ పాల్ గారిది. 10 వాయిసెస్ కాకుండా పర్టికులర్ గా ఒక మనకి చేసినటువంటి ఈ వాయిసెస్ నాన్ స్టాప్ గా మనం చేసుకుంటూ నాకు వచ్చినటువంటి వాయిసెస్ అయితే ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మొత్తం వితిన్ సెకండ్స్ చేస్తూ వెళ్తాను. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా చేసిన వాయిసెస్ లో ఇన్ని కొన్ని ఉన్నాయి. అందులో ఎలా ఉంటుంది? ముందుగా అందరికీ నూతన సంవత్సరం సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, మన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో డివోషనల్స్ చేసేవంటి మన ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, మోటివేటర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఒక్కొక్కరు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుంది? ఏమండి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. నేను ఏమంటానంటే అందరూ బాగుండాలంటే ఈ సంవత్సరం ధర్మాన్ని కాపాడు. ఏమండి అందరికీ నమస్కారం అండి, మీకు గరిగిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నాం అమ్మ, కొత్త సంవత్సరం వచ్చిందంటే కనుక అర్ధరాత్రి ఆడపూళ్ళలో ఏమంటే 12 గంటలకు రోడ్ల మీద తాగుతూ తిరుగుతున్నారు. అమ్మ అది కాదు కొత్త సంవత్సరం అంటే, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి, పూజలు చేయాలి. ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో ఆ రోజు పద్యం పాడదామని చూస్తే అన్ని కొత్తిమీర కట్టలో కరివేపాకు కట్టలే. ఏమండి బట్టలు వేసుకోవడం మానేశారు, జల్లు వేసుకోవడం మానేశారు. సాంప్రదాయాలు భ్రష్టు పట్టిస్తున్నారమ్మా. విమర్శ కాదు, సాంప్రదాయాలని కాపాడే. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ఈ సంవత్సరం అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో బతకాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. జీవితంలో ప్రతి మనిషి ఈ సంవత్సరం బాగుండాలి, ఈ సంవత్సరం విజయాలు సాధించాలి అనుకుంటే వచ్చే సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకో. 2024లో ఏం చేయబోతున్నావు అనే ఆశ ఉండాలి అంటే ఆశయాన్ని నెరవేర్చాలి కదా. ఎస్ సార్, సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బ్రదర్ షఫీ. అన్నలకు, చెల్లెలకు, అవ్వలకు, తమ్ముళ్లకు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నలు, చెల్లెలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా అన్న బాగున్నారా, అవ్వ బాగున్నారా, తాత అందరికీ శుభాకాంక్షలు. मित्रों से मैं भाई और बहनों all Indian peoples the wish you advance happy new year. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏమండి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఎట్లాగో ఈ 2024 కూడా పాదయాత్ర చేస్తాను. ప్రజలకి, సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరే బాబు, ఈరోజు చూస్తున్నావు రాబాయ్, 2023లో మళ్ళీ కరోనా కేసులు వచ్చేసాయి. మనకి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే భగవంతుడు ప్రార్థించాలి. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరొకటి కాదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సవినగా అందరూ బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు బాగుండాలి. నమస్తే 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 నమస్తే. ఈ రోజు చెప్పాను తమ్ముడు. ఏ బాబు కూర్చోమ్మ, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఈ రోజు నిరూపమ్మ గారు నన్ను ఎప్పుడు చేస్తారు ఇంటర్వ్యూ. అదే మాదిరిగా చూస్తే రాబోయే ఎలక్షన్ల విజయం మాదే. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే మాదిరిగా ముందుకు పోవాలి. అంటే కూడా చెప్తున్నాను ఈరోజు, అంటే ఆడపడుచులకు, జన సైనికులకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. నిజంగా తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి మెగా అభిమానులకు కావచ్చు, జన సైనికులకు కావచ్చు, ముఖ్యంగా సుమన్ టీవీ, సుమన్ నాకు ఎంతో నచ్చిన వ్యక్తి. ఈ చల్లంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం కాబట్టి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ చూశారా, అసలు సుమన్ టీవీకి పేరు పెట్టిందని నేను. ఈరోజు సుమన్ గారు నా దగ్గరికి వచ్చారు హెలికాప్టర్లో బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. అప్పుడే 2024 వచ్చేసింది. నా ఇంటర్వ్యూ కూడా చేశారు నిరూపమ్ గారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏపీలో నేనే గెలుస్తాను, నాకు ఓటేయండి. అందరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమంటావు జ్యోతి? జ్యోతిని అడగండి. ఏం మాట్లాడుతున్నావు? కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా, నువ్వు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తావా? ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరొకటి కాదు, అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసు. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలని నాన్నగారు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నానా. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వజనులు సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అడ్వాన్స్గా ఇది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ అందరూ కూడా అదే ఒక క్రమశిక్షణ తప్పకుండా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వాట్సాప్ మారోడి గాయస్. నిజంగా ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులందరికి కూడా అండ్ లైన్స్ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ 2024లో ఖచ్చితంగా హైట్ కొడతాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడెలా ఉండదు. అవునండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టు బాబునండి. ఈ 2024 బాగుండాలండి, అందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్ళండి. అమ్మా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసని వెర్రవేగుతున్నాయరా. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను తెలుసు కదా. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు బాగుండాలండి. దేశం బాగుండాలి, మనం బాగుండాలి. అందరు బాగుంటేనే మనం బాగున్నాం. నిన్న పుట్టించిన దేవుడు కనబడితే వాడిని సెల్లో వేస్తా. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా?
ఏమిరా మొత్తం గబ్బులు ఎప్పినారే 23న ఈ 2024 అయినా గబ్బు లేకుండా సప్పుడు చేయకుండా కూర్చోండి, కేసులు మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి అబ్బి, అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అసపో గమనా కొడక అన్నా అందరికి బుచ్చకన్నా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నా. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే షోడా. రే ఏ సంవత్సరం అయినా మందు తాగడం మానేయండి, మద్యపాన నిషేధం జరగాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి, అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్వార్టర్ బాటిల్ రాజా నేను ఒకటే చెప్తున్నా, ఏమండి గురుబాబు గారు అందరూ మందు మానేయాలి కదండి, మానేయాలంటే ఈ సంవత్సరం బాగుండాలి, నిర్ణయం తీసుకోవాలి, అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అక్క ఎవరక్క నువ్వు గ్రామాంతరవాసి కప్పలాగున్నావో, మగజాత ఆనుముత్యాలకే అక్కలకే చెల్లెమ్మలకే అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అబ్బా ఆహా అవునా వచ్చేసావా, ఎవరే నువ్వు మామూలుగా లేవు కదా, అట్లాగా ఉంటానబ్బా ఆహా. ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జాంబో కుయ్యో ఉంటానబ్బా లల్లులు. సో ఇట్లాగా ఎన్ని వాయిస్లు అయినా చేసుకుంటూ అయ్యో బాబోయ్ తమ్ముడు, కొంతసేపు అన్ని మర్చిపోయాను తెలుసా. నువ్వు ఎవరి వాయిస్ అయితే ఇమిటేట్ చేస్తున్నావో ఆ వాయిస్ లోకి వెళ్ళిపోయాము నాన్న మేము. అంత బాగా చేస్తున్నావు, అసలు ఏం అర్థం కాలేదు. కొంతసేపు మొత్తం మర్చిపోయి, నిజం ప్రామిస్ అన్ని మర్చిపోయి సరదాగా ఆ వాయిస్ లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసాం తెలుసా. సూపర్, అసలు చాలా బాగా చేసావమ్మా, రియల్లీ గ్రేట్ అమ్మా. చాలా చిన్న ఏజ్ లో నువ్వు అసలు ఒక్కడదని కాదు వాయిస్, తర్వాత ఎక్కడా నువ్వు డ్రాప్ అవ్వట్లేదు. నేను చాలా మంది ఆర్టిస్టులను చూస్తుంటాను కదా, మిమిక్రీ ఆర్టిస్టులు ఒక 2-3 వాయిస్లు చేసిన తర్వాత వాటర్ తాగుతారు, 2-3 వాయిస్లు చేసిన తర్వాత హాట్ వాటర్ కావాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక 4-5 వాయిస్లు చేశాక గ్యాప్ తీసుకుంటారు, లేదు కొన్ని వాయిస్లు అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. అసలు అట్లా ఏమీ లేకుండా కంటిన్యూస్ గా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నావు. అసలు ఇట్లా బాబోయ్ అయ్యో అట్లాగా ఇంకా మనం ఆపకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే దాదాపు ఒక 30 minutes లో దాదాపు 100 వాయిసెస్ కొట్టేస్తాం. 30 minutes నాన్ స్టాప్ చేస్తాను. అది ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరంలో యాజ్ ఎ ప్రౌడ్ గా చెప్తాను, ఎక్కడ చెప్పుకోలేదు అక్క. మన ప్రపంచంలోనే ఫస్ట్ తెలుగు ఇండియన్ మిమిక్రీలో ఇలాంటి ప్రయోగాలు చేసి 4 ప్రపంచ రికార్డులు చేసిన మొట్టమొదటి తెలుగు భారతీయుడు నేను. 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ చేశాను. సో మనం 5 నిమిషాలు 50 వాయిస్లు చేశాం కదా, 100 వాయిసెస్ చేయాలి. 100 వాయిసెస్ కూడా మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేశాను. అదేంటంటే కనుక వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, గూగుల్లో ఆల్రౌండర్ రవి వరల్డ్ రికార్డ్స్ అని కొడితే వచ్చేస్తుంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్. అదేంటంటే కనుక అంత లైవ్ లో మీడియా సమక్షంలో ప్రెస్ క్లబ్ లో చేస్తుండే అనమాట. అది వాళ్ళు నాకు 20 minutes టైం ఇస్తే నేను 18 నిమిషాలు 100 వాయిసెస్ చేశాను. దానివల్ల ఇదంతా దానికి చాలా ప్రాక్టీస్, దానికి చాలా ప్రాక్టీస్ కి దాదాపుగా 2-3 months ఈ వోకల్ కార్డ్స్ దెబ్బతిని గొంతు మంటతోటి కొన్ని షోస్ కూడా ఫైనాన్షియల్ గా షోస్ కూడా వదులుకొని చాలా ఒకే గదిలో కూర్చొని అన్ని ప్రాక్టీస్ చేస్తాను. అంటే మనం ఏదో చూసి చేసిన దానికి చూడకుండా గుక్క తిప్పి పర్ఫెక్షన్ మీద అలా చేసుకుంటూ అనేది బాగా ప్రాక్టీస్ అయింది. దానివల్ల నాకు ఇవన్నీ వాయిస్ పర్ఫెక్షన్ కూడా ఉందమ్మా, అది కదా ఇంపార్టెంట్. నువ్వు ఎవరి వాయిస్ అయితే తీస్తున్నావో వాళ్ళు మాకు కనిపించిపోతున్నారు ఎదురుగుండా, నువ్వు అసలు నేమ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కనిపించేస్తున్నారు. అంతలాగా మెస్మరైజ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అమ్మా. అసలు ఎక్కడికో వెళ్తావు నువ్వు కొద్ది కాలంలో, నువ్వు చూస్తా ఉండు. ఇప్పుడు జస్ట్ రికార్డ్స్ ఏ ఉన్నాయి, నీ రికార్డ్స్ నువ్వే బ్రేక్ చేస్తావేమో తర్వాత అని డౌట్ వస్తుంది నాకు. అదే నాకు అడగ ప్లానింగ్ కూడా ఉంది ఫ్యూచర్ లో. అంటే ఫైనాన్షియల్ గా అమౌంట్ లేక అవ్వకుండా కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయాలనేది నాకు ఒక గోల్ గా పెట్టుకున్నాను. దానికి ఏంటి 5 lakhs వాళ్ళకి ఫస్ట్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి దాన్ని వాళ్ళకి ప్రాక్టీస్ గా మనం చేసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఏం అటెంప్ట్ చేస్తాం ఏంటి అనేది వాళ్ళు చూసుకుని ఆ వీడియో అదంతా మనకు ఓకే పర్ఫెక్ట్ చేస్తాం అనుకున్న తర్వాత ఆన్ రికార్డు వాళ్ళు చేస్తారు. దాని గురించి ప్రొడ్యూసర్ కనుక్కున్నాను అనమాట. అది చెయ్యాలి ఎప్పటికైనా. అయితే 100 వాయిసెస్ ని ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు అది ఇంటర్నేషనల్ వరల్డ్ వైజ్ కాబట్టి ఇప్పుడు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కాకుండా సో మనకి ఇంటర్నేషనల్ బేస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ వాయిసెస్ ని కూడా తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ చేసుకుంటూ సో ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఎవరైతే కనుక్కున్నారో ఒక బీట్ బాక్సింగ్ లో ఇలా డిఫరెంట్ గా చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలనేది నాకు గోల్ అనమాట. సో అది చేసే ప్రయత్నంలో ఉన్నాను. బట్ ఈ ఈవెంట్లు, ఈ మూవీస్, డబ్బింగ్స్ ఇది ఉన్నాను కాబట్టి, బట్ లక్ష్యం అయితే అది ఖచ్చితంగా మన దేశం తరపు నుంచి ఖచ్చితంగా మేము ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది నా యొక్క లక్ష్యం. నువ్వు చేసేస్తావు కూడా.
ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సపోర్ట్ ఎక్కడో దగ్గర నుంచి దొరికిపోతుందిలే, పెద్ద ఏం కాదు అది. ఉమ్. బట్ 100% నువ్వైతే నీ గోల్ రీచ్ అవుతావు త్వరలోనే. Thank you. చూసుకో. Thank you so రాసి much. పెట్టుకో, నువ్వు త్వరలో గోల్ రీచ్ అవుతావు. నీ గిన్నెస్ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి సేమ్ వాయిస్ నువ్వు నా దగ్గర చేయాలి. నేను Sure, ముందు sure. అడగట్లేదు, అవును. ఆ Yeah. తర్వాత చేయాలి. తప్పకుండా. వ్యూహం సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది, అన్ని అడ్డంకులు తొలగి. మొత్తానికైతే వ్యూహం సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మనం చెప్పాల్సిన అవును. అవసరం లేదు. అవునవును. ఆయన అభిమానులే ఉమ్. కోట్లలో ఉంటారు. అవును. అలాంటి వాళ్ళందరికీ మరి నువ్వు దగ్గర అవుతావో దూరం అవుతావో ఈ వాయిస్ తర్వాత? అంటే బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మన బయట ఈవెంట్కి వెళ్ళినా కూడా, అంటే ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి వాళ్ళ ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. అన్ని పార్టీలు చేస్తుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఆర్జీవి గారికి సంబంధించి అదేంటంటే కనుక మూవీ అనేది ఒక కాంట్రవర్షియల్ గా జనాలను ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూస్తారు కాబట్టి అందులో వాయిస్ చెప్పినందుకో, లేకపోతే ఆయన పర్టికులర్ గా మొన్న రీసెంట్ గా కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ ఒక కాన్సెప్ట్ చెప్పుండే, ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది సార్ మన మూవీ. యాజ్ ఏ నేను కూడా ఆ వ్యూహంలో ఒక వాయిస్ యాక్టర్ గా యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ప్రమోషన్ అలా చేసి ఇలా చెప్తున్నప్పుడు చాలా బాగుందని చెప్పేసి అని ఇన్కేస్ చంద్రబాబు గారే ఆర్జీవి గారితో మాట్లాడితే ఆర్జీవి గారు ఎలా రిప్లై ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఇది ఆయన ఛానల్లోనే అన్ని ఛానల్స్ లోనే చేశాను, ప్లస్ దీన్నే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చేశాను. చాలా అంటే చాలా బాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంబటి రాంబాబు గారు అక్కడ ఉన్నారు, రోజా గారు, మన నిగం సురేష్ గారు, ఇంకా ఆర్జీవి గారు, చాలా చాలా మంది మినిస్టర్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరుగా ఆర్జీవి గారి ఇన్నర్ ఫీలింగ్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోపం, వీళ్ళిద్దరు ఫైర్ అయితే ఎలా ఉంటది స్టేజ్ మీద రాగానే. ఏ కూర్చోమ్మా, నేను చాలా సీరియస్గా మాట్లాడడానికి వచ్చాను, ఆర్జీవితో మాట్లాడలేను. ఏం తమాషాగా ఉంది వర్మ, నీకు పిచ్చి పిచ్చిని అడగలేస్తున్నావు. కనీసం నా వయసుకైనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కమ్మారాజ్యం కడపరెడ్లో అడగాలనుకున్నాను, లక్ష్మీ ఎన్టీఆర్లో అడగాలనుకుంటున్నాను, మరి ఈరోజు వ్యూహంలో నా క్యారెక్టర్ పెడతావు. నా వయసు అంత అనుభవం లేదు నీకు. ఏం తమాషాగా ఉందా మీకు? 2024 అధికారంలోకి వచ్చేది నేనే. ఖబర్దార్, నీ తాట తీస్తాను. నీ వెనకాల మాఫియా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండి నేనేంటో చూపిస్తాను. నేను నన్నే కాకుండా నా కొడుకును కూడా కమెడీగా పెడతారని మీరు ఎవరిచ్చారు మీకు హక్కు? హైదరాబాద్ని కట్టింది నేనే, అమరావతిని తీసుకొచ్చింది నేనే. మరి అదే మాదిరిగా చూస్తే నీ అంతు తెలుస్తాను. ఖబర్దార్ వర్మ, 29న సినిమాలో రిలీజ్ అయితే నేను చూస్తాను. రేవంత్ రెడ్డి నా శిష్యుడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు చూస్తే ఎంతో చరిత్ర కలిగిన నాకు కనీసం మీరు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీరు డెమోక్రసీలో ఉన్నారని మర్చిపోవద్దు. తోడ తీస్తారు ఎవరు కూడా. వర్మ మాట్లాడు, ఏం మాట్లాడు కూడా కూర్చున్నావు అనగానే వెంటనే. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు, ఇప్పుడు మీరు నా వెనకాల ఎవరో ఉన్నారు, మాఫియా ఉన్నారు, జగన్ ఉన్నారు అంటున్నారు. అసలు నా వెనకాల ఉంది మీరే. అసలు నాకు వ్యక్తిగతంగా మీరంటే ఇష్టం కాబట్టి సినిమాని ఎలా రిలీజ్ చేస్తానో చూస్తా అంటారు. మీకు ముందు సినిమా నేనే మీకు వేసి చూపిస్తాను. ఇన్ని చెప్తున్నా మీరు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హైటెక్ సిటీ కట్టారంటున్నారు, లేకపోతే మీ శిష్యులు ముఖ్యమంత్రి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇన్ని చేసి ఇన్ని సాధించిన మీరు కనీసం మీ కొడుకుని ఎమ్మెల్యే ఎందుకు చేసుకోలేకపోయారు? పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్తో గెలవలేని మీరు ఈ రోజు నా గురించి మాట్లాడితే ఐ డోంట్ కేర్, నా ఇష్టం వచ్చిన నేను తీస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాం, సినిమా మాత్రం మీకు ఖచ్చితంగా ముందే చూపిస్తాను అని చెప్పేసి ఇదే చేశాను. చాలా అంటే చాలా అద్భుతమైన అవుట్పుట్ రెస్పాండ్ వచ్చింది. అక్కడ కేపాల్ గారు వచ్చి మాట్లాడడం, జగన్ గారు వచ్చి మాట్లాడడం, అంటే అక్కడ వాళ్ళనే కదా జగన్ గారిని కూడా ఇమిటేట్ చేసి ఉండేది అనమాట. జగన్ గారు వచ్చి వేదిక పైకి వచ్చి ఆ వ్యూహం సినిమా గురించి ప్రమోషన్ బేస్ లో మాట్లాడకుండా విచ్చేసినటువంటి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది చేశాను. విచ్చేసినటువంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమలకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవేనంగా. అన్నలు చెల్లెలు బాగున్నారా? ఈరోజు వ్యూహం సినిమా తీశారు. ఇక్కడ కుట్రలకి ఆలోచనలకు మధ్య జరిగినటువంటి ఈ సినిమా వ్యక్తిగతంగా ఒక రామ్ గోపాల్ వర్మ గారు చూపిస్తున్నారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన అభిమానంతో ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇది కూడా నా కుట్ర అంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు. ఛాలెంజ్, దీని వెనకాల నేను నిరూపిస్తూ అన్న ఉంటానన్నా. అందరికి నమస్కారం అన్న ఉంటానన్నా. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి కేఏపాల్ గారు ఏం మాట్లాడారు? అసలు అదైతే ఫుల్ కామెడీ, పట్ట చెక్కలేదంటే నవ్వుకున్నారు. అసలుకి ఆ విజువల్స్ చూస్తే అంబటి రాంబాబు గారు కూర్చుని వాళ్ళు పడిపోతున్నారు పక్కన. ఆర్జీవి గారు అయితే ఇంకా అసలు అంత గట్టిగా చేశారు. అది వీడియో చూస్తే మన అవుతుంది. ఆయన రావడంతో ఆర్జీవి గారి మీద కోప్పడుతూ
పరిగెత్తుకుంటూ వస్తారు. చూశారా 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. నేను ముంబైలో ఉన్నప్పుడు వర్మ నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నావా లేదా? అమితాబ్ బచ్చన్కి ప్రార్థన చేస్తేనే బతికాడు. ఆ విషయం తెలుసు కానీ నీకు? ఈరోజు కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో నా క్యారెక్టర్ పెట్టావు, సినిమా హిట్ అయింది. వ్యూహంలో ఎందుకు పెట్టలేదు చెప్పు? నువ్వు నన్ను పెడతావా లేదా? నెక్స్ట్ నా బయోగ్రఫీ తీయాలి, నేను సీఎం అవ్వాలి. నాకు సమాధానం చెప్పు. ఎందుకు నన్ను ఈ సినిమాలో కమెడియన్గా చూపించలేదు? భయమేసిందా? జ్యోతి చెప్పింది కదా పెట్టమని చెప్పని. జ్యోతి చెప్పావా లేదా? జ్యోతి కూడా చెప్పింది, ఎందుకు పెట్టలేదు చెప్పు. ఆయన వెంటనే వర్మ గారు పాల్ గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఈ సినిమాలో ఎందుకు కమెడియన్గా పెట్టలేదంటే, ఆల్రెడీ లోకేషన్ ఒక పాత్ర మీకన్నా ఎక్కువ కామెడీ చేశాడు కాబట్టి ఈ సినిమాలో మీరు కమెడియన్గా నాకు అవసరం లేదు. మీ పాత్ర ఎప్పుడైతే ఉంటుందో పర్టికులర్గా ఆస్పెక్ట్లో ఖచ్చితంగా మిమ్మల్ని పెట్టి నేను కామెడీ క్యారెక్టర్ చేస్తాను. తర్వాత నాకు అనిపిస్తే బయోగ్రఫీ చేస్తాను తప్ప ఎవరో చెప్తే నేను చేయను. నాకు మీ గురించి బయోగ్రఫీ తీయాల్సిన అవసరం నాకు తెలియదు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఈ మధ్య మీరు చేసిన పనుల వల్ల నాకు మీరు తెలుసు తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరు నాకు తెలియదు. సూపర్. ఇంకా ఇంకెవరు వచ్చారు ఆ రోజు? పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు, చిరంజీవి గారు, ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చారు. దాదాపుగా 12 నిమిషాల స్కిట్ ని నాన్ స్టాప్ గా అప్పటికప్పుడే రాసుకొని అప్పటికప్పుడే స్పాట్ లో అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లో వేరియేషన్స్ చేంజ్ చేయడం. కానీ మనం అక్కడ మాట్లాడేటప్పుడు కూడా పర్టికులర్ ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఎక్కడ కూడా మన పదంలో ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని క్రించపరిచేటట్టు మాట్లాడకుండా చేయాలి. ఆడియో ఫంక్షన్ లో మాత్రం అది నా లైఫ్ లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వర్మ గారు నా గురించి వెంటనే ఆ పెర్ఫార్మెన్స్ చూసి వెంటనే ట్వీట్ చేశారు, ద హైలీ టాలెంటెడ్ రవి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అని. ఆయన ఆ వీడియోని షేర్ చేశారు. సో అది ఆ వీడియో షేర్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు, ట్యాగ్ చేసి. దట్ రియల్లీ గ్రేట్ కాంప్లిమెంట్ అనిపించింది. అంతే కదా. అంటే ఆయన ఏంటి అనేది సెకండరీ అయితే, బేసిక్ గా మేడం అలాంటి గొప్ప డైరెక్టర్ అలాంటి చిన్న ఆర్టిస్ట్ గురించి అలా పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అలా చాలా మంది వాయిసెస్ ని చేసుకుంటే వెళ్ళాను. ద రియల్లీ హైలైట్ అనమాట అది. త్వరలో మళ్ళీ కొన్ని వాయిసెస్ తో కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.